ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ప్రస్తుతం మంత్రి కొల్లు రవీంద్ర గారు సార్ రవీంద్ర గారు ఒక నిమిషం సార్ ఉన్నారు మాట్లాడదాం సార్. ఒక్క నిమిషం సార్. అద్దెపల్లి జనార్దన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో సార్ ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి A1 ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కేసు ఎలా ముందుకు వెళ్ళబోతుంది? సరే, అతను విచారణ జరుగుతూ ఉంది. అతను ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం డీటెయిల్గా తీసుకున్నారు. దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని డీటెయిల్గా వెళ్తున్నారు. ఎక్కడ ఎంతకాలం నుంచి జరిగింది, ఎప్పటి నుంచి జరుగుతుంది, టోటల్ అన్నీ కూడా తీసుకుని ఇంకెక్కడ ఉన్నాయని కూడా డీటెయిల్స్గా తీసుకున్నారు. అది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఎవరైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. సార్ జయచంద్ర రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారని ట్రేస్ అవుట్ చేశారు. రెండోది అతని కేసులో ఏ నిందితుడిగా చేశారు? ఇప్పుడు అతను జయచంద్రారెడ్డి కూడా దీంట్లో పాత్ర ఉందని తెలిసిన సమాచారం మేరకే కేసులో పెట్టడం జరిగింది. A17 కింద పెట్టినప్పుడు ఇంకా ఇతని గురించి డీటెయిల్స్ తెలిసిన తర్వాత ఇంకా ఇప్పుడు జనార్దన్ కూడా సమాచారం ఇస్తారు కాబట్టి తెలిసిన తర్వాత దాన్ని బట్టి అతని మీద ఉన్నటువంటి గ్రీవెన్స్ ప్రకారం వెళ్ళటం ముందుకు జరుగుతుంది. అయితే ప్రస్తుతం అతను ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడని చెప్తున్నారు. తప్పకుండా ఎక్కడున్నా సరే అతను వస్తే ఒక రకం, లేదంటే డిపార్ట్మెంట్ చేయాల్సిన విధంగా అతను తీసుకొస్తారు. సరే, గతంలో మిథున్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలు జయచంద్ర రెడ్డికి ఉన్నాయి. ఇప్పుడు అదే అంశంలో ఇప్పుడు మిథున్ రెడ్డి ద్వారా ఇదంతా నడిచిందని ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆయనతో పాటు వర్క్ చేశారు. సౌత్ ఆఫ్రికాలో కూడా కొద్దిగా సంబంధాలు ఉన్నాయంటున్నారు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని డీటెయిల్గా తీసుకున్నాం. ఎవరితో ఎక్కడ ఎప్పుడు లింక్స్ ఉన్నాయని కూడా తీసుకుంటాం. సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తుంది సార్ మిథున్ రెడ్డి కేంద్రానికి లేఖ రాని పరిణామాలు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి అందరూ తెలుసు. దేంట్లో సిబిఐ అడిగారో చెప్పండి ముందు. అయినా దొంగ అన్నట్టుగా ఉంది. ఇవాళ మిథున్ రెడ్డి గారు దాంట్లో A2గా ఉన్న దాంట్లోనే సూత్రధారులో ప్రధాన పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి. ఆయన మాట్లాడుతున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటే ఉంటుంది. మేము చాలా తీసుకున్నాం, కేసు తీస్తాం, మొత్తం డీటెయిల్స్ తీస్తాం, ప్రజల ముందే పెడతాం. దానికోసం ఇప్పుడు యాప్ కూడా తీసుకొచ్చాం. యాప్లో ఎవరు కావాలన్నా ఏ బాటిల్ అయినా స్కాన్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది అధికారులు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఇది ఓకే సార్, అధికారులు ఉన్నా వదిలే ప్రసక్తి లేదని మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ స్కామ్లో జయచంద్ర రెడ్డి అంటే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్ర రెడ్డి ప్రస్తుతం గతంలో వైసీపీ మూలాలు ఉన్నాయని తెలుసు. గతంలో వైసీపీలో పనిచేశారు. అతని ద్వారా వైసీపీ నేతలు హస్తం ఉందా లేదా అని కూడా విచారణ చేస్తామని కొల్లు రవీంద్ర చెప్తున్నారు. ఖచ్చితంగా జయచంద్ర రెడ్డి A17కి కేసులో పెట్టాం. ఒకవేళ కేసు విచారణలో అతని పాత్ర ఇంకా ఎక్కువ ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా అతన్ని A1 గానో A2 గానో చేర్చే అవకాశాలు కూడా ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అద్దెపల్లి జనార్దన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో కేసు విచారణ కొంత వేగవంతం అవుతుంది. ఎందుకంటే ఈ కేసులో మొత్తం సూత్రధార అతనే అని ఇప్పటివరకు ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి A1 ఉన్నటువంటి అతను చెప్పే సమాచారాన్ని బట్టి జయచంద్ర రెడ్డి పాత్ర ఏంటనేది బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ పారదర్శకంగా విచారణ చేస్తామని చెప్తున్నారు. రెండోది మిథున్ రెడ్డి కేంద్రానికి సిబిఐ ఎంక్వైరీ గురించి రాయడం పట్ల దొంగ అన్నట్లుంది. గతంలో లిక్కర్ స్కామ్లో 3,000 కోట్లు కొట్టేసినటువంటి వైసీపీ నేతలు మళ్ళీ ఇప్పుడు అదే మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ సీనుతో రాయేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.